పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ప్రారంభమైన ఆక్వా రైతుల వేదన ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ పీఠాన్ని తాకేందుకు సిద్ధమవుతోంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వాలు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్సిడీపై జీవోలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోకపోవడంపై ఆక్వా రైతు సంఘం నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓవైపు మేత ధరలు తగ్గించాలని రైతాంగం పోరాడుతుంటే మరోవైపు ఆక్వా కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమవటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే కోనసీమ జిల్లాలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత అమరావతి స్థాయిలో నిరసన తెలపాలని, అప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జాతీయ స్థాయిలో ఆందోళనకు దిగేందుకు వెనకాడేది లేదని ఏపీ ఆక్వా సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఆక్వా రైతుల సమస్యలు రోజు రోజుకి పరిష్కారం అవుతున్నట్లు కనపడుతున్నా అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆక్వా రైతులు ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు, ఇతర నేతలు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పటికే రకరకాల ఉద్యమాలు చేశారు, ప్రభుత్వాలు జీవోలు కూడా ఇచ్చిన మీ సమస్యలు పరిష్కరిస్తామని, కానీ ఏ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యమం ఏ రూపంలో ఉండబోతుంది? గతంలో ఏదైతే హామీ ఇచ్చారో రూపాయన్నర సబ్సిడీ, అది మొన్న కూడా మంత్రులు కావడం జరిగింది. మేము వెంటనే అది ఫైనాన్స్ క్లియర్ అయ్యి వచ్చింది, వెంటనే అమలు చేస్తామని చెప్పారు. ఇలా వైరస్ బారిన పడి ఏదైతే రైతులు చెరువులు కూలిపోయి నష్టపోతున్నారో ఈ సబ్సిడీ కనుక వెంటనే ప్రభుత్వం అందజేస్తే రైతులు ఉపయోగపడుతుంది. కాబట్టి అది వెంటనే అమలు చేయాలని చెప్పి, అది కూడా మే నెల నుంచి ఆ బిల్లు అమలయ్యేలాగా చేయాలని చెప్పి ఏదైతే కార్యవర్గం తీర్మానించుకున్నాం. ప్రాసెసింగ్, ఫీడ్, అలాగే రైతులతో ప్రభుత్వం మరి ఒక చర్చలు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఏదైతే చేసుకున్నారో అది ఈ రాష్ట్ర సంఘం ఏదైతే మనం రిప్రజెంటేషన్ చేస్తున్నామో ఆ రిప్రజెంటేషన్ సభ్యుల్ని ఆ కమిటీల్లో పిలిచి తద్వారా చర్చలు జరిపి ఆ చేసిన నిర్ణయాల్ని ఈ రాష్ట్ర సంఘం ద్వారా కనుక కిందకి మనం రైతుల్లో తీసుకెళ్ళగలిగితే ఈ 4 లక్షల రైతుల మందికి మేము రిప్రజెంటేషన్గా ఉండి మేము అండగా ఉంటాం. తప్పకుండా ఇవాళ రైతుని ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీ అని చెప్పి ఏదైతే ప్రకటిస్తుందో ఆ సబ్సిడీ అన్నీ కూడా రైతుకి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలి. మాకు 100 కౌంట్ ఏ రేటు ఉన్నా సరే 100 కౌంట్ అనేది మేము కల్చర్ చేయలేం. మాకు 30-40 కౌంట్ బేస్ ఉండాలి. అవి కూడా 30 కౌంట్ 550 రూపాయల రేటు ఉండాలి. దాన్ని బట్టి వేరియేషన్స్ ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వం కలగ చేసుకుని ఫిజికల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద నిర్ణయాలు తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో కనుక రైతుకి మేలు జరిగే రకంగా కనుక కృషి చేయకపోతే మేము రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లాలో ఒక భారీ ఎత్తున ఈ రాష్ట్ర స్థాయి సంఘం తరపున మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్దామని చెప్పి ఇలా మా కమిటీ తీర్మానం చేసుకున్నాం. కోనసీమ జిల్లాలో పాటు అటు అమరావతిని అలాగే ఢిల్లీలో కూడా ఉద్యమాలు చేపడతామని చెప్తున్నారు. అంటే ఏంటి ప్రభుత్వం మీకు హామీలు ఇస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఏ పరిష్కారం కావట్లేదా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అమరావతి వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. కానీ పక్షంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో బాధ్యత ఉంది. ఇలా వేల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయంలో కేంద్ర ప్రభుత్వం మేజర్ పాత్ర. అంచేత ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారు తెలిసే విధంగా, రైతుల కష్టాలు తెలిసే విధంగా మేము కార్యాచరణ భవిష్యత్తులో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఇది అగమ్యగోచంగా ఉంది ఆక్వా పరిశ్రమ. కానీ ఈ పరిస్థితుల్లో మళ్ళీ గనక పీడి పెరిగితే రైతు మాత్రం ఏ విధంగా కూడా ఈ కల్చర్ చేసే స్థితిలో మాత్రం ఉండడం. దాని గురించి ప్రభుత్వం వారు ఈ మధ్యకాలంలో 189 అని ఒక కమిటీ, NACC నెక్ అనే టైప్లో ఒక కమిటీ తీసుకొచ్చి ఆ కమిటీలో రైతుల నుంచి కొంతమంది సభ్యులు తీసుకొచ్చి చేశారు. ఆ కమిటీ కూడా ఇప్పుడున్న ఎక్స్పోర్టర్లకు ఫేవర్గా ఉందో తప్ప రైతుకి మాత్రం ఆ కమిటీ వల్ల మాత్రం ఒరిగేది ఏమీ లేదని మాత్రం చెప్పుకోవడం మాత్రం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఖచ్చితంగా ఏంటంటే నెక్ అనేటువంటిది పెడితే ఎప్పుడు రేటు ఉంటే అప్పుడు రేటు పెరుగుతుంది, పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు చాలా ఆనందించాము. కానీ దానికి అనుసంధానంగా అంటే దానికి ధీటుగా మాత్రం ఈ 189 అనే జీవో రాకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఇది మొత్తానికి ఆక్వా రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నట్లు ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అది వాస్తవ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనేది కూడా రైతులైతే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా ఆందోళన చేసేందుకు తాము సిద్ధంగా అని చెప్పి ఆక్వా రైతుల సంఘం స్పష్టం చేస్తున్న పరిస్థితి.